హలో! ఎగ్జామ్‌కి ఇంకా గంటే ఉంది. ఎక్కడున్నావు? అదా! చదువుకుందామని లైబ్రరీకొచ్చాను. హలో! హలో! సిగ్నల్ లేదనుకుంటా. నేను మళ్ళీ చేస్తాను. ఓపెన్ హలో! గంటలో ఎగ్జామ్ ఉంది. డోరేమో మూసుకుపోయింది. కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్. మా వాడికి కాల్ చేశాను, వస్తా అని చెప్పాడు. ఈ వాటర్ తాగండి. నా దగ్గర ఉన్నాయండి. ఇందాకేదో చెప్తున్నారు. ఇంకో గంటలో ఎగ్జామ్ ఉందని ఫస్ట్ టైం లైబ్రరీకొచ్చాను. కానీ టైం బాగాలేక ఇక్కడ ఇరుక్కుపోయాను. మరి మీరెలా ఇరుక్కుపోయారు? నువ్వు ఎలాగో నేను అలాగే. బయట ఏదో పని జరుగుతుందంట. మీ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవుతాయి అనుకుంటా. ఓహ్! థ్యాంక్ యూ అండి. మరి మీ పేరు? మనం ఎలాగో కొద్దిసేపే కాబట్టి ఉండేది, మన రియల్ నేమ్స్ చెప్పుకోవద్దు. నా పేరు నా పేరు జాక్ డావ్సన్. మరి మీ పేరు? సో, అలా అయితే నా పేరు రోజ్. రోజ్ డేవిడ్ బకెటర్. ఎవరు రోజ్? మీ బాయ్ ఫ్రెండా? పద్దాక కాల్ చేస్తూ ఇరిటేట్ చేస్తూనే ఉంటాడు. వదిలేయండి. ఇందాక చూస్తే హ్యాపీగానే ఉన్నారు. అయినా ఇంత అందానికి ఏ కష్టం లేదనుకోవటం నా పొరపాటేలే అనుకోండి. ఈ అందమే మీకు కష్టమైనట్టుంది. ఇందాక చూసి మాటలు రావనుకున్నాను. బానే మాట్లాడుతున్నారు. అయినా ఈ కష్టాలన్నీ మీ వల్లనే కదా! మా వల్లే కాదండి, అందరూ ఒకేలాగా ఉంటారనుకోవటం మీ పొరపాటు. నాలా ప్రేమను లోపల దాచుకునే వాళ్ళు కూడా ఉంటారు. సరదాగా ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మాట్లాడుకుందామా? మీ దృష్టిలో లవ్ అంటే? మనకేమీ సంబంధం లేని వారి గురించి ఏదైనా చేయాలనిపిస్తుంది చూడండి, అదే లవ్ అంటే. లవ్ అంత ఇంపార్టెంటే అయితే, మరి ఆ రోజుల్లో మొహం చూడకుండానే పెళ్లి చేసుకునేవాళ్ళు కదా! ఇందాక మీరేదో బుక్ తీసుకున్నారు, మీది సైన్స్ టీమా? దానికి దీనికి ఏం సంబంధం? సైన్స్ టీమా కాదా? సైన్స్ టీమే. మీకు లాక్ అండ్ కీ హైపోథిసిస్ గురించి తెలుసా? తెలీదు. ఓకే. పెళ్లికి ప్రేమకి చాలానే తేడా ఉంది. ఉప్పుకి కర్పూరానికి ఉన్నంత తేడా ఉండకపోయినా ఉప్పుకి ఉప్పు నీటికి ఉన్నంత తేడా ఉంటుంది. ఉప్పు అనేది ప్యూరెస్ట్ ఫామ్, ప్రేమలాగా. అదే పెళ్ళి అనే ఉప్పు నీటిలో ఉప్పు అంతగా కనిపించకపోయినా ప్రేమలో కంటే ఎక్కువే ఉంటుంది. ఎలా చెప్పాలి? సముద్రంలాగా చాలా లోతైన టాపిక్. సముద్రాన్ని తీరం నుంచి చూడటం ప్రేమ. ఇందులో అంత రిస్క్ ఉండదు. కానీ సముద్రాన్ని ఈదాలనుకోవడం పెళ్ళి. దీనికి చాలా శక్తి కావాలి. ఇప్పుడు కొంచెం అర్థమైనట్టే ఉంది. మన పేరెంట్స్కి ఎన్ని గొడవలు వచ్చినా కలిసే ఉండటం
పెళ్ళి. ఇట్స్ అబౌట్ అండర్‌స్టాండింగ్. అదే మనకు నచ్చిన పర్సన్ కోసం మన మనసులో వచ్చే హ్యాపీనెస్సే ప్రేమ. ఒకటి రిలేషన్ అయితే ఇంకొకటి ఎమోషన్. ఓ, లవ్ గురించి ఇంత బాగా చెప్తున్నారు. మీకెవరైనా క్రష్ ఉన్నారా? చిన్నప్పుడు ఒక అమ్మాయిని చూశాను. కళ్ళకు కాటుక, రాముడి కోదండం లాంటి కనుబొమ్మలు, దోసగింజంత బొట్టు. ఆ రోజు తను అక్కడికొస్తుందంటే చాలు, అరగంట ముందే అక్కడికి వెళ్ళేవాడిని. తనని చూస్తూ మురిసిపోయేవాడిని. ఆ గుడి గంటల శబ్దం కన్నా తన జడగంటల శబ్దమే నాలో ధ్వనించేది. ఆ ఫోటో చూడొచ్చా? నో సారీ. ఫోటో చూపించలేదు, కనీసం పేరైనా చెప్తారా? లేదు, చెప్పలేదు. అంతసేపు మరి మీరు ఆ అమ్మాయికి చెప్పలేదా? లేదు, చెప్పలేదు. మీకు ఇష్టమైన మూవీ గీతాంజలి కదా? అవును, మీకెలా తెలుసు? ఇందాక మీ ఆల్బంలో చూశాను. మరి మీకు ఇష్టమైన మూవీ ఏంటి? నిరీక్షణ. అలాగే తన కోసం నిరీక్షిద్దాం అనుకున్నా కానీ నాకు ధైర్యం సరిపోలా. ఈ బాధలు ఎప్పుడు ఉండేవిలే కానీ పద వెళ్దాం. మీ ఫ్రెండ్ వచ్చేసారా? ఇప్పుడే మెసేజ్ చేసి డోర్ తీస్తాను. ఒక్క నిమిషం ఆగండి, నేను బ్యాగ్ తెచ్చుకొని వస్తాను. ఓకే, సరే. నువ్వేంటి ఇక్కడున్నావు? ఇందాక ఒక అతన్ని కలిసా, మంచివాళ్ళలానే ఉన్నాడు. నాకు అక్కడ ఎవరూ కనిపించలేదే. అవునా? నువ్వు సరిగ్గా చూడలేదు అనుకుంటా. ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? సిగ్నల్ లేదనుకుంటా. ఏదో మెసేజ్ వచ్చింది, ఎవరికి యాక్సిడెంట్ అయిందంట.